ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతానికి వచ్చాము. నాటుకోడి చికెన్ నాన్ వెజ్. ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చాము. వ్యూ పాయింట్ అయితే అదిరుతుంది, చాలా బాగుంది, అద్భుతంగా. ఒకసారి చూడండి, ఆ సౌండ్ వినపడుతుంది చూసారా? అదే కుంటాల జలపాతం అంట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుంటాల జలపాతం, ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతానికి వచ్చాము. సో ఏరియా అంతా చూడండి. ఇక్కడి వరకు మనకు కార్ పార్కింగ్కి ఇక్కడి నుంచి మనం నడిచిపోవాలి ఒక ½ కిలోమీటర్ వరకు. సో కార్కి అయితే 190 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు తర్వాత మనం లోపలికి ఇలా వెళ్ళిపోవాలి బై వాక్. ఇక్కడ వాటర్కి ప్రాబ్లం ఉండదు. నాటుకోడి చికెన్ నాన్ వెజ్ ఆర్డర్పై లభించినంట. జై తెలంగాణ. ఒకసారి రాశారు, అసలు చూద్దాం వ్యూ పాయింట్ ఎలా ఉందో. కుంటాల జలపాతంలో అడవి అయితే బ్రహ్మాండంగా ఉంది. వర్షాకాలం ఇక్కడ అన్ని నాటుకోళ్ళు దొరుకుతాయి బాగా. ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చాం. వ్యూ పాయింట్ అయితే అదిరుతుంది, చాలా బాగుంది, అద్భుతంగా. నేచర్ ఎప్పుడైనా బాగుంటుందండి. నేచర్ నుంచి మనం వచ్చినాం, కానీ అసలు నేచర్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఆ సౌండ్ వినపడుతుంది చూసారా? అదే కుంటాల జలపాతం అంట. నైస్ వ్యూ. వాటర్ చాలా బాగున్నాయి. ఇక్కడెక్కడక్కడ పులులు తిరుగుతాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఒకటైతే కనిపించలేదు మాకు. సో ఇప్పుడు మనం కుంటాల జలపాతానికి దిగుతున్నాం అనమాట. ఇవన్నీ ఆ సౌండ్ వస్తుంది చూసారా? 440 స్టెప్స్ మనం ఇప్పుడు కింది దిగాలి. ఓకే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఈరోజు అలా కుదిరేసింది. చూసారా కుంటాల జలపాతం ఎంత అద్భుతంగా ఉందో. ఎన్నో మూవీస్లో ఉంటుంది చాలా వరకు. అక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా దిగుతున్నాయి. అక్కడికి వెళ్ళాలి మనం. సో కుంటాల జలపాతంలో ఎక్కినాం అన్నమాట. చూడండి ఎలా ఉందో, ఇంత అద్భుతంగా వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయి. సో ఇప్పుడు మనంతా కిందికి దిగి వెళ్ళిపోతే కానీ అక్కడికి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం. ఇవి ఇన్ని స్టెప్ అలా దిగుకుంటూ అలా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి వాటర్ పడుతున్నాయి. చాలా సినిమాల్లో ఉన్నాయన్నమాట. స్టెప్స్ చూసుకొని దిగాలి జాగ్రత్తగా. చూడండి ఎలా ఉన్నాయో. సో ఇలా దిగాలి జాగ్రత్తగా, దిగుతూ ఇక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వచ్చాం పైకి. సో మొత్తానికి కుంటాల జలపాతానికి వచ్చేసాము. ఇదిగో చూడండి ఎలా ఉందో వర్క్ అనమాట మొత్తం అది. సో అందుకని ఇక్కడ ఎవరిని స్నానం చేసేదానికి అలౌ చేయరు. ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేదానికి. यूट्यूब चैनल
ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you so much. ఈశ్వర్ ముదిరెడ్డి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.